తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డిపో పరిధిలో ఉన్న ప్రయాణికులందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా నుంచి ఆగస్టు 15 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం స్త్రీ శక్తి పథకం, మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేయబడుతుంది. ఈ జిల్లాలో 485 బస్సులు ప్రతిరోజు 2 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 150,000 మంది ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. రేపు ఈ పథకం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మహిళలు 40% ప్రయాణిస్తుంటే ఇది 63% వరకు వెళుతుంది అనేది ఒక అంచనా. మహిళలు ఫ్రీ పథకం స్టార్ట్ అయినప్పుడు ఆర్టీసీకి ఇప్పుడున్న ఓఆర్ ఏదైతే 70% ఉందో ఆ 70% 90% వరకు చేరుతుందనేది ఒక ప్రాథమిక అంచనా. దీనికి అనుగుణంగా బస్సుల కండిషన్ మెరుగుపరుచుకుంటాం, క్రూని సమాయత్తం చేయటం. మూడోది మేజర్గా మహిళలు బస్ స్టేషన్కి వచ్చే సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణంగా బస్ స్టేషన్లో వారికి మౌలిక సదుపాయాలైన సీటింగ్ అరేంజ్మెంట్సు, టాయిలెట్సు, ఫ్యాన్లు, పరిసరాల పరిశుభ్రత మీద ఏపీఎస్ఆర్టీసీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానిలో భాగంగానే పొదిలి డిపోలో నిన్న ఈరోజు కూడా అన్ని స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక్కడ పొదిలి డిపోలో 70 సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. ప్రధానంగా ఇప్పుడు ఈ పథకం అమలైన తర్వాత మనకి పొదిలి ఒంగోలు, పొదిలి మార్కాపురం, పొదిలి దొనకొండ, పొదిలి దర్శి, దీని మీద ఈ రూట్స్ మనకి పొదిలి కనిగిరి, ఈ 5 రూట్ల మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. కాబట్టి అక్కడ సర్వీసుల్ని నిరంతరాయంగా నడిపేటట్టు ఫ్రీక్వెన్సీని ఇప్పుడున్నదాన్ని రేపొద్దున డిమాండ్కి అనుగుణంగా షటిల్ సర్వీసులు ఏర్పాటు చేసేటట్టు ఒక ఆలోచన చేయడం జరిగింది. అలాగే పొదిలి నుంచి గుంటూరుకి కొత్తగా ఒక 6 సర్వీసులు ఏర్పాటు చేశాం. అవి ప్రజల ఆదరణకి నోచుకుంటున్నాయి. పొదిలి నుంచి గుంటూరుకి వెళ్ళడానికి ఈ వయా దర్శి వెళ్తున్నప్పుడు దాదాపు 20 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. అలాగే దానికి తగ్గట్టు ఛార్జీ కూడా తగ్గుతుంది. ఈ సౌలభ్యాన్ని పొదిలి ప్రయాణికులు వినియోగించుకోవాల్సిందిగా, గుంటూరు సర్వీసులని మరింతగా ఆదరించవలసిందిగా ఏపీఎస్ఆర్టీసీ పొదిలి డిపో తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సర్వీసులు విజయవాడకు కూడా రేపు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా పొదిలి నుంచి విజయవాడకు అదనపు సర్వీసులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.